వినాయక చవితి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఘనంగా వినాయక పూజ జరిగింది. మరి అందులో మా ఎమ్మెల్యేలు మన రాకేష్ రెడ్డి గారు, వెంకటరమణరెడ్డి గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, కుమరే గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విశ్వేశ్వరరెడ్డి గారు, మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గువ్వల బాలరాజు గారు, అమర్ సింగ్ గారు, మరి సైద్ రెడ్డి గారు, వినోద్రావు గారు, అనేక మంది అందరి పేరు పేరున వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మా మధ్యన ఇవాళ అభయ్ పాటిల్ గారు మా రాష్ట్ర ఇన్ఛార్జ్, మరి కర్ణాటక ఎమ్మెల్యే వారు కూడా ఉన్నారు. చంద్రశేఖర్ తివారీ గారు మా స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ, మరి వారితో పాటు పద్ధతికారులు కూడా అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా మన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏ శుభకార్యము చేయాలన్నా వినాయకుడితో మనం మొదలు పెడతాం. ఎవరికైనా బుద్ధి రావాలన్నా కూడా వినాయకుడినే బుద్ధి ఇవ్వమంటాం, బుద్ధి ప్రసాదించు వినాయకుడు అంటాం. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు మంచి ఒక భవిష్యత్తుని కలిగించి వారందరినీ ఆశీర్వదించి ఆ గణేశుడు చల్లగా చూడాలని చెప్పేసి అందరం సస్యశ్యామలంగా శుభంగా ఉండాలని చెప్పేసి కోరుతూ, మరి ఆ వినాయకుడిని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి కూడా కొద్దిగా బుద్ధి కలిగించి ప్రజల పట్ల, పరిపాలన పట్ల కొద్దిగా శ్రద్ధ పెడితే బాగుంటుంది. మన విద్యార్థుల దగ్గరికి ముఖ్యమంత్రి గారు పోయినట్టున్నది. మరి విద్యార్థుల దగ్గర పోయినప్పుడు మరి వారి సమస్యల ముందు మాట్లాడాలి. మళ్ళీ వస్తా, తిరిగి వస్తా, పోలీసులు లేకుండా వస్తా కాదు విషయం. అక్కడ మళ్ళీ వస్తే కాదు, అక్కడ పిల్లలకు సరైనటువంటి స్కాలర్షిప్స్ రావట్లేదు, ఫీ రీఎంబర్స్మెంట్ లేవు, హాస్టల్స్ అధోగతంగా ఉన్నాయి, విద్యార్థులకు చదువు చెప్పడానికి లెక్చరర్స్ లేరు, ప్రొఫెసర్స్ లేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు. మొత్తం ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ టీచర్లతో నడుపుతున్న వ్యవస్థ ఇది ముందు బంద్ చేయండి. మీ తర్వాత వచ్చినా రాకున్నా, పోలీసులతో వచ్చినా, మీరు మిలిటరీతో వచ్చినా రాకున్నా అది ఎవరు పట్టించుకోరు. మీరు విశ్వవిద్యాలయం విజిట్ చేశారు కాబట్టి ఆ వినాయకుడు మీకు సదుబుద్ధి ఇచ్చి ఆ పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు చూడండి. మన భవిష్యత్తే మన విద్యార్థులు. ఈరోజు విద్యా వ్యవస్థ బస్సు పట్టినటువంటి సందర్భంగా మరి ఆ వినాయకుడిని మరొకసారి ఈ ప్రభుత్వానికి సదుబుద్ధి కలిగించాల్సిందిగా నేను కోరుతూ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.